Now coming to problem number 18th problem రా ఇది 15th problem mistake పడింది 18th problem number 18 చాలా ఈజీ ప్రాబ్లం రా find the perpendicular distance of the straight line from the point of intersection of the lines అంటే ఈ రెండిటి యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి లైన్ కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కోమంటున్నాడు అంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కోవటం ఏమో 4th ఎక్సర్సైజ్ లోది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కోవటం ఫార్ములా వచ్చేటప్పటికి 3rd ఎక్సర్సైజ్ ఫార్ములా సరే వాట్ ఈస్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ x1 y1 టు ద స్ట్రైట్ లైన్ ax plus by plus c equal to 0 Mod ax1 plus by1 plus c by root of a square plus b square. రైట్ సో ఇప్పుడు మనకి ముందు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేద్దాం ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కోవడానికి యూ కెన్ యూజ్ ఎలిమినేషన్ ప్రాసెస్ ఆర్ క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ సో గివెన్ లైన్స్ రాసుకుందాం 3x plus 2y plus 4 equal to 0 and 2x plus 5y minus 1 equal to 0. So point of intersection of 1 and 2 is సో ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ మెథడే చేసాం రా మనం సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఒకసారి సో ఎక్స్ ఫస్ట్ రాయాల్సింది మనం సెకండ్ కోఎఫిషియంట్ నుంచి స్టార్ట్ చేసుకుంటాం అంటే వై కోఎఫిషియంట్ సో ఆ లైన్స్ వచ్చేటప్పటికి మీకు ఆల్రెడీ మీ దగ్గర ఎదురుగా నోట్ టెక్స్ట్ బుక్ లో ఉన్నాయి అబ్జర్వ్ చేయండి 3x plus 2y plus 4 equal to 0 ఫస్ట్ లైన్ అంటే సెకండ్ కోఎఫిషియంట్ అంటే 2 నుంచి బిగిన్ చేసుకోవాలి మనం సో 2 4 3 2 అలాగే సెకండ్ లైన్ 2x plus 5y minus 1 equal to 0 అంటే సెకండ్ టర్మ్ కోఎఫిషియంట్ అంటే 5 తో బిగిన్ చేసుకోవాలి 5 minus 1 2 5 ఇక మనకి ఇక్కడ డైరెక్ట్ గా పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆల్ఫా బీటా కూడా అనుకోలేదు చూడండి ఇక్కడ డైరెక్ట్ గా స్టార్ట్ చేసేసాం అంటే ఫస్ట్ ఎక్స్ తర్వాత వై తర్వాత 1 కాన్స్టెంట్ 1 రాసుకుంటాం ఎప్పుడు కూడా అప్పుడు దిస్ ఈజ్ ఎక్స్ డివైడెడ్ బై ఏడి మైనస్ బీసీ అంటే ఇట్లా క్రాస్ ఈ రెండింటి ప్రొడక్ట్ మైనస్ ప్రొడక్ట్ ఆఫ్ 5 into 4 రాసుకోవాలి మైనస్ రావాలి మధ్యలో దట్ ఈస్ -2 -20 అంటే ఎక్స్ డివైడెడ్ బై -2 -20 దట్ ఈస్ ఈక్వల్ టు y divided by 4 to the 8 minus of -3 -1 into 3 అంటే -3 అవుతుంది కాబట్టి 8 minus of -3 అంటే 8 plus 3 అయిపోతుంది అది is equal to 1 divided by 15 minus 4 ఇలా so therefore x by -22 is equal to y by 11 is equal to 1 by 11 మనకి x వాల్యూ కావాలంటే అప్పుడు ఈ రెండు ఈక్వల్ చేసుకున్నాం ఈ కాన్స్టెంట్ ని x టర్మ్ ని ఈక్వల్ చేసుకొని దాని నుంచి x వాల్యూ కావాలంటే అప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తే -22/11 అవుతుంది x వాల్యూ -22/11 అంటే -2 అలాగే y వాల్యూ 11/11 అంటే 1 వస్తుంది సో అంటే -2, 1 is the point of intersection. సో ఇప్పుడు ఈ పాయింట్ నుంచి మనకి లైన్ 7x plus 24y minus 15 equal to 0 ఇచ్చారు సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ 7x plus 24y minus 15 equal to 0 to -2, 1 లేదా పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ -2, 1 to 7x plus 24y minus 15 equal to 0 ఎలా రాసినా ప్రాబ్లం లేదు that is equal to formula is the perpendicular distance formula that is the modulus of ax1 plus by1 plus c by root of a square plus b అంటే ఫస్ట్ ఏం చేయాలంటే ఈ పాయింట్ తీసుకొచ్చి డైరెక్ట్ గా లైన్ లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి అంటే 7 into -2 plus 24 into y అంటే y కోఆర్డినేట్ minus 15 modulus divided by root of a square plus b square అంటే 7 square plus 24 square. So that is equal to -14 plus 24 minus 15 by 7 square అంటే 49 24 square అంటే 576 అప్పుడు న్యూమరేటర్ మైనస్ లో -29 plus 24 అంటే -5 ఉంటుంది న్యూమరేటర్ లో -5 మాడ్యులస్ డివైడెడ్ బై రూట్ ఆఫ్ 625 అవుతుంది డినామినేటర్ again ఇప్పుడు modulus of -5 అంటే 5 root of 625 అంటే 25 sir
5 by, yes, 5 by 25, that is equal to 1 by 5. 1 by 5. So that is the perpendicular distance from minus to come. That is the point of intersection of given lines to 7x plus 24y minus 15 equal to 0. అది జస్ట్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే ఇదంతా కూడా ఆల్రెడీ మనం చేసిన ప్రాబ్లమ్స్ 2 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కలిపి ఒక ప్రాబ్లంగా సెట్ చేశారు. అంత తప్పితే ఏం లేదు అక్కడ. మనకి పాయింట్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కోవటం తెలుసు, అలాగే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కోవటము తెలుసు. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి లైన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అది. రైట్, నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం రా, 19th ప్రాబ్లం ఇది. 16 అని పడింది కానీ ఇది 19th ప్రాబ్లం. క్వశ్చన్ నంబర్ చేంజ్ చేసుకోండి. రైట్, చూడండి ఒకసారి, మీకు ఫస్ట్ లో చెప్పాను ఎక్సర్సైజ్ స్టార్టింగ్ లో విఎస్ఏక్యూస్ లో ఫస్ట్ ప్రాబ్లం అదే సెకండ్ బిట్. A variable line drawn through the point of intersection of the lines x by a plus y by b equal to 1, x by b plus y by a equal to 1 meets the coordinate axis in a and b. Show that locus of the midpoint of AB is 2 into a plus b into xy is equal to ab into x plus y. యాక్చువల్గా అసలు ఇవన్నీ పక్కన పెడదాం. మరి ఒకసారి గుర్తించుకోండి ఫార్ములా మీరు. అంటే ఒక స్ట్రైట్ లైన్ కోఆర్డినేట్ యాక్సిస్ ని ఇంటర్సెక్ట్ చేస్తున్నప్పుడు మిడ్ పాయింట్ x1 y1 అయితే ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ కి ఫార్ములా ఏంటి? x by x1 plus y by y1 is equal to 2. వెరీ గుడ్. సో మీకు చెప్పాను లాస్ట్ టైం అప్పుడు ప్రాబ్లం చెప్పేటప్పుడే చెప్పాను రా మీకు. సో నంబర్ ఆఫ్ టైమ్స్ ఈ కాన్సెప్ట్ మీద ఈ ప్రాబ్లం వస్తుంది, మనకి ఈ ఫార్ములా వాడాల్సి వస్తుంది. ఈవెన్ సీనియర్ ఇంటర్లో కూడా నంబర్ ఆఫ్ టైమ్స్ వాడతాం రా ఫార్ములాని. If a line meets the coordinate axis at A and B, then midpoint of AB is x1 y1, then equation of the line is x by x1 plus y by y1 equal to 2. మీకు చేతనైతే డైరెక్ట్ గా రాసుకోవచ్చు ఈక్వేషన్ ఆఫ్ ద లైన్, ఎందుకంటే ఇప్పుడు మిడ్ పాయింట్ x1 y1 తీసుకుంటే అప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ రాసుకోవచ్చు డైరెక్ట్ గా. ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అందులో సబ్స్టిట్యూట్ చేసుకుని సరిపోతుంది, ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనకి ఇదంతా ఒక ప్రొసీజర్ పరకండి. ఒక్కసారి ముందు డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి. ముందు డయాగ్రాము ఇక్కడ ఇచ్చాను చూడండి. ముందు డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఒక స్ట్రైట్ లైన్ ఈ ఇచ్చిన 2 పాయింట్ లైన్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి పాస్ అవుతూ కోఆర్డినేట్ యాక్సిస్ ని ఏ బిల దగ్గర మీట్ అయినట్లయితే then the locus of the midpoint of AB find out చేయమంటున్నారు. సేమ్ మోడల్ మనకి ఆబ్జెక్టివ్ లో చేశారా, మనం గుర్తు తెచ్చుకోండి ఒకసారి. మీకు స్టార్టింగ్ లో స్ట్రైట్ లైన్ స్టార్టింగ్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఆఫ్ ఏ లైన్ కాన్సెప్ట్ దగ్గర చేసాం మనం, థర్డ్ ఎక్సర్సైజ్ కాన్సెప్ట్స్ లో చేసాం ఆల్రెడీ. ఈ మోడల్ ప్రాబ్లమ్స్ మనకి ఆబ్జెక్టివ్ లో చేసాం బాగా. సో ఇప్పుడు పాసింగ్ త్రూ ద పాయింట్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 లైన్స్, దట్ ఈస్ AB by A plus B, AB by A plus B అవుతుంది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి పాస్ అవుతూ కోఆర్డినేట్ యాక్సిస్ AB దగ్గర మీట్ అయినట్లయితే దెన్ ద లోకస్ ఆఫ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ AB బార్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. రైట్, సో అది డయాగ్రామ్ అది. సో ఇప్పుడు దానికన్నా మనం ఫస్ట్ గివెన్ లైన్స్ ఆర్డర్లో రాసుకున్నట్లయితే x by A plus y by B equal to 1 అంటే that is bx plus ay is equal to ab. దీనికి LCM తీసుకుంటే ax plus by equal to ab. So by solving, the point of intersection is p ab by a plus b comma ab by a plus b. మరి మీరు కూడా గుర్తుంటే డైరెక్ట్ గా రాసుకోవచ్చు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. గుర్తులేదనుకోండి అప్పుడు ఆ రెండింటిని సాల్వ్ చేసుకొని పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మరి ఈ సాల్వింగ్ అంతా కూడా మనం వెరీ ఫస్ట్ ప్రాబ్లం దగ్గర డిస్కస్ చేసుకున్నాం. మనం ఈ ఎక్సర్సైజ్ లో వెరీ ఫస్ట్ ప్రాబ్లం అదే మనకి. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ x by a plus y by b equal to 1, x by b plus y by a equal to 1 is ab by a plus b, ab by a plus. సో కాబట్టి నేను అక్కడ సాల్వ్ చేశాను కాబట్టి ఇక్కడ నేను డైరెక్ట్ గా వేస్తున్నాను. మీరు మాత్రం సాల్వ్ చేసి వేసుకోండి, నో ప్రాబ్లం. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే ఏం లేదు, ఎప్పుడైతే సాల్వ్ చేస్తామో మనం ఆటోమేటిక్గా కొంచెం లెంత్ పెరుగుతుంది, అందులో తప్పితే వేరే ప్రాబ్లం ఏమి ఉండదు అందులో.
So by solving, the point of intersection is PAB by A plus B comma AB by A plus B. ఇప్పుడు x by x1 plus y by y1 equal 2ని నేను ఇక్కడ ప్రూఫ్ చేస్తున్నాను మళ్ళీ. Let alpha comma beta be the intercepts of the variable line. అప్పుడు ఇంటర్సెప్ట్స్ అంటే అప్పుడు x ఇంటర్సెప్ట్ ఆల్ఫా y ఇంటర్సెప్ట్ బీటా అనుకుంటే అప్పుడు therefore the line meets the x-axis at alpha comma 0, y-axis at 0 comma beta. ఇది ఇంటర్సెప్ట్స్ ఆఫ్ ఏ లైన్ దగ్గర డిస్కస్ చేసాం మనం. If a line meets x-axis at a comma 0, then small a is called x-intercept. Y-axis ని 0 comma b దగ్గర మీట్ అయినట్లయితే then b is called y-intercept అని. రివర్స్ లో కూడా అంతే అవుతుంది అన్నాం. ఒక లైన్ యొక్క x-intercept a, y-intercept b అయినట్లయితే then the line passes through a comma 0 and 0 comma b అని చెప్పుకున్నాం. అలా విధంగా ఇప్పుడు ఒక లైన్ యొక్క x ఇంటర్సెప్ట్ ఆల్ఫా y ఇంటర్సెప్ట్ బీటా అనుకున్నట్లయితే therefore the point a ఆల్ఫా కామా 0 b 0 కామా బీటా అవుతుంది. అలా డయాగ్రామ్ అట్లా క్లియర్ గా. సో ఇప్పుడు లెట్ qx కామా x1 y1 is the మిడ్ పాయింట్ ఆఫ్ ab బార్ అనుకున్నాము. మరి మిడ్ పాయింట్ ఆఫ్ ab బార్ అంటే అప్పుడు x1 y1 is equal to ఆల్ఫా ప్లస్ 0/2 కామా 0 ప్లస్ బీటా బై 2 అవుతుంది. అంటే అప్పుడు ఆల్ఫా బై 2 బీటా బై 2 ఈజ్ ఈక్వల్ టు x1 y1. అప్పుడు ఆల్ఫా వాల్యూ 2x1 బీటా వాల్యూ 2y1. దేర్ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ అంటే x బై ఆల్ఫా ప్లస్ y బై బీటా ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఆ ఆల్ఫా వాల్యూ 2x1 బీటా వాల్యూ 2y1 సబ్స్టిట్యూట్ చేస్తాం. దట్ ఈస్ x బై 2x1 ప్లస్ y బై 2y1 ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు ఇది లైన్ ఈక్వేషన్ మనకి. బట్ గివెన్ దట్ దిస్ లైన్ పాసెస్ త్రూ ద పాయింట్ ఏబి బై ఏ ప్లస్ బి కామా ఏబి బై ఏ ప్లస్ బి అంటే ఇప్పుడు పాయింట్ తీసుకెళ్ళే లైన్లో సబ్స్టిట్యూట్ చేయండి. అంటే ఇప్పుడు ఈ ఏబి బై ఏ ప్లస్ బి ఏబి బై ఏ ప్లస్ బి ఏ ప్లేస్లో ఏ వాల్యూస్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయాలి చెప్పండి. x1 కామా y1 కరెక్ట్ చెప్పాలి. ఎందుకంటే ax plus by plus c equal 0 passes through x1 passes through alpha comma beta అంటే ఏం చేస్తున్నాం మనం x ప్లేస్ లో ఆల్ఫా y ప్లేస్ లో బీటా. మరి ఇప్పుడు ఇక్కడ దిస్ లైన్ పాసెస్ త్రూ ఏబి బై ఏ ప్లస్ బి ఏబి బై ఏ ప్లస్ బి అంటే ఎక్స్ వైల ప్లేసుల్లో ఈ పాయింట్ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి మనం. సిన్స్ దిస్ లైన్ పాసెస్ త్రూ పి అప్పుడు ఏబి బై ఏ ప్లస్ బి ఇక్కడ రాస్తే ఏ ప్లస్ బి మళ్ళీ డెనామినేటర్లోకి వస్తుంది. దట్ ఈస్ ఏబి బై 2x1 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ ఏబి బై 2y1 ఇంటూ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 1. సో ఎల్సిఎం తీసుకోండి. దీనికి ఎల్సిఎం 2x1y1 ఇంటూ ఏ ప్లస్ బి వస్తుంది. అంటే అప్పుడు ఆ ఎల్సిఎం 2x1y1 ఇంటూ ఏ ప్లస్ బి రైట్ సైడ్కి మల్టిప్లై చేసుకోండి. ఇక్కడ న్యూమరేటర్ వచ్చేటప్పటికి x1 ఇంటూ ఏ ప్లస్ బి తీసేస్తే అప్పుడు y1 ఇంటూ ఏబి ప్లస్ x1 ఇంటూ ఏబి ఈజ్ ఈక్వల్ టు 2x1y1 ఇంటూ ఏ ప్లస్ బి. జస్ట్ ఏం లేదు, ఇక్కడ ఎల్సిఎం తీసి క్రాస్ మల్టిప్లై చేసాం. మరి ఎల్సిఎం అనేది మీకు ఎలా ఎవరికి కన్వీనియంట్గా వాళ్ళు తీసుకుంటారు, మీరు అలా తీసుకోండి. రైట్. సో ఇప్పుడు దీంట్లో మనకు కావాల్సింది లోకస్ ఆఫ్ ద మిడ్ పాయింట్ అంటే లోకస్ ఆఫ్ x1 y1 కావాలి. లేదా ముందు దీని ఒక సింప్లిఫై చేద్దాం. ఏబి కామన్ తీస్తే ఏబి ఇంటూ x1 ప్లస్ y1 ఈజ్ ఈక్వల్ టు 2x1y1 ఇంటూ ఏ ప్లస్ బి. దేర్ఫోర్ లోకస్ ఆఫ్ px1y1 ఈజ్ ఏబి ఇంటూ x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 2xy ఇంటూ ఏ ప్లస్ బి. సో దిస్ ఈస్ ద ఈక్వేషన్ టు ద లోకస్ ఆఫ్ మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి. Now coming to next problem, exercise 3.4 long answer questions. సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఒకసారి మీరు టెక్స్ట్ బుక్లో అబ్జర్వ్ చేస్తే ఒక్కొక్క క్వశ్చన్ 4 to 5 times మినిమం 5 times ఇచ్చుంటాడు ఒక్కొక్క ప్రాబ్లం. అందులో కూడా ఓన్లీ 4 మోడల్స్ బాగా ఇంపార్టెంట్ మనకి. ఆ 4 మోడల్స్లో అంటే పేరుకు 4 మోడల్స్ కానీ బట్ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 2 మోడల్స్ ఏవి ఆర్థో సెంటర్ అండ్ సర్కమ్ సెంటర్ ఫైండ్ అవుట్ చేసేటువంటి మోడల్స్. ఓన్లీ 2 మోడల్స్.
ఆల్రెడీ అందులో సర్కమ్ సెంటర్ ఫైండ్ అవుట్ చేసే మోడల్ మనం ఆల్రెడీ చేసేసాం. 2D కోఆర్డినేట్ సిస్టంలోనే చేసాం మనం సర్కమ్ సెంటర్ చేసేటువంటి ప్రొసీజర్. అంటే ఇచ్చిన ట్రయాంగిల్ కనుక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే ఆర్థో సెంటర్ కూడా ఫైండ్ అవుట్ చేసాం అక్కడ మనం 2D కోఆర్డినేట్ సిస్టంలో. సో అక్కడ వినకపోయినా కొంతమంది ఇప్పుడు మనం చెప్పేటువంటి ప్రొసీజర్ మైండ్లో పెట్టుకుంటే మీకు కాన్సెప్ట్ ఈజీ అయిపోతుంది. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి ఫైండ్ ద సర్కమ్ సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద పాయింట్స్ 1, 3, -3, 5, 5, -1. సో 3 పాయింట్స్ ఇచ్చేసి సర్కమ్ సెంటర్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. మరి ఇప్పుడు సర్కమ్ సెంటర్ యొక్క స్పెషల్ ప్రాపర్టీ ఏంటి చెప్పండి మీరు? ఈక్విడిస్టెన్స్ ఫ్రమ్ ఆల్ 3 వెర్టిసెస్ ఆఫ్ ఏ ట్రయాంగిల్స్. వెరీ గుడ్. సో ఇప్పుడు మనం ఎస్ అనేది సర్కమ్ సెంటర్ అనుకోని ఏబిసిలో వర్టిసిస్ కి నేమ్స్ ఇచ్చినట్లయితే అప్పుడు సర్కమ్ ఎస్ అనేది ఏబిసిల నుంచి ఈక్వి డిస్టెన్స్ లో ఉంటుంది. దట్ ఈస్ ఎస్ఏ ఈక్వల్ టు ఎస్బి ఈక్వల్ టు ఎస్సి. దిస్ ఈస్ ద స్పెషల్ ప్రాపర్టీ ఆఫ్ సర్కమ్ సెంటర్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఏబిసి. ఎక్కడ సర్కమ్ సెంటర్ అనుకోమన్నా ఈ ప్రొసీజర్ ఇది జనరల్ ప్రొసీజర్ అనమాట. ఫర్ ఎనీ టైప్ ఆఫ్ ట్రయాంగిల్ వీ కెన్ యూజ్ దిస్ మెథడ్. అదే ట్రయాంగిల్ కనుక రైట్ యాంగిల్ అయితే మనం ఇంత లెంత్ కాకుండా ఇంకా ఈజీగా చేసుకోవచ్చు. బట్ ఇచ్చిన ట్రయాంగిల్ రైట్ యాంగిల్ కాదా మనకు తెలియదు కాబట్టి మనం డైరెక్ట్ గా మెథడ్ ప్రొసీడ్ అవుతాం డైరెక్ట్ గా. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాదా తెలుసుకోవడానికి కూడా మీకు టెక్నిక్స్ చెప్పా. సో ఏ 2 పాయింట్స్ లోనైనా ఎక్స్ కోఆర్డినేట్స్, ఏ 2 పాయింట్స్ లోనైనా వై కోఆర్డినేట్స్ ఈక్వల్ గా ఉంటే అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ని ఫామ్ చేస్తుంది. 2 పాయింట్స్ లో ఎక్స్ కోఆర్డినేట్, రిమైనింగ్ 2 పాయింట్స్ లో వై కోఆర్డినేట్ ఈక్వల్ గా ఉండాలి. అలా ఉంటే అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. అలా కాకుండా కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ అవుతాయి. కాబట్టి జనరల్ గా మనకి అంటే 2D కోఆర్డినేట్ సిస్టమ్ లో నేర్పింది మనం అలా నేర్పాం. రైట్, చూడండి అందరూ ప్రొసీజర్ కూడా చాలా పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలిరా. జస్ట్ మనం ఇప్పుడు ఏదైతే నేను చెప్పానో కాన్సెప్ట్ సర్కమ్ సెంటర్ ఈజ్ ఈక్వి డిస్టెంట్ ఫ్రమ్ ఆల్ ద వర్టిసిస్ అని, ఆ కాన్సెప్ట్ బేస్ చేసుకునే చేస్తాం మనం. సొల్యూషన్ లెట్ వర్టిసిస్ కి నేమ్స్ ఇచ్చాంరా. A1, 3, B -3, 5, C 5, -1 అండ్ S ఆల్ఫా, బీటా బి ద సర్కమ్ సెంటర్ అనుకున్నాం. మరి ఎప్పుడైతే ఎస్ సర్కమ్ సెంటర్ అన్నామో ఎస్ఏ ఈక్వల్ టు ఎస్బి ఈక్వల్ టు ఎస్సి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసుకుంటే అప్పుడు ఎస్ఏ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఎస్బి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఎస్సి స్క్వేర్. ఇప్పుడు మొత్తం ఇక్కడ 3 రిలేషన్స్ ఉన్నాయిరా. అందులో 2 రిలేషన్స్ తీసుకోండి. అంటే ఎస్ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఎస్బి స్క్వేర్ ఒక రిలేషను, అలాగే ఎస్ఏ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఎస్సి స్క్వేర్ ఒక రిలేషన్ తీసుకుంటే మనకి ఆ సైడ్స్ యొక్క పర్పెండిక్యులర్ బైసెక్టార్స్ వస్తాయి డైరెక్ట్ గా మనకి. సరే, ఇంకా పర్పెండిక్యులర్ బైసెక్టార్స్ ఇవన్నీ కూడా మనకు అక్కర్లేదు. డైరెక్ట్ గా ఎస్ఏ స్క్వేర్ ఈక్వల్ ఎస్బి స్క్వేర్ తీసుకుంటే ఆల్ఫాబెటల్లో ఒక రిలేషను, ఎస్ఏ స్క్వేర్ ఎస్సి స్క్వేర్ తీసుకుంటే ఆల్ఫాబెటల్లో అనదర్ రిలేషను. ఆ రెండింటిని మళ్ళీ సాల్వ్ చేసుకుంటే వచ్చేది సర్కమ్ సెంటర్. అంటే వర్టిసిస్ ఇచ్చినప్పుడు సర్కమ్ సెంటర్ కనుక్కోవడం చాలా ఈజీ. రైట్, మరి ఇప్పుడు ఎస్ఏ అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎస్ఏ? డిస్టెన్స్ బిట్వీన్ టూ. ఎస్, డిస్టెన్స్ బిట్వీన్ ఎస్ అండ్ ఏ అని. మరి డిస్టెన్స్ ఫార్ములా వేసుకుంటే ఆల్ఫా -1 హోల్ స్క్వేర్ ప్లస్ బీటా -3 హోల్ స్క్వేర్ అండ్ రూట్ వస్తుంది. ఆ రూట్ టర్మ్ రాయకుండా ఉండటం కోసమే ముందు స్క్వేర్ చేసాం, అంతే, ఏం లేదు అక్కడ. ఎస్ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఎస్బి స్క్వేర్ ఇంప్లైస్ ఆల్ఫా అంటే ఎస్ కి ఏకి డిస్టెన్స్ రాయాలి. ఆల్ఫా -1 హోల్ స్క్వేర్ ప్లస్ బీటా -3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎస్బి స్క్వేర్ అంటే ఈ రెండింటికి డిస్టెన్స్ ఆల్ఫా +3 అవుతుందిరా. ఇక్కడ ఆల్ఫా +3 హోల్ స్క్వేర్ ప్లస్ బీటా -5 హోల్ స్క్వేర్ అయ్యింది. ఎందుకంటే x2 - x1 రాసినప్పుడు -3 +3 అయిపోతుంది. ఇంకా జస్ట్ దీన్ని సింప్లిఫై చేసుకోవడమేరా. ఆల్ఫా -1 హోల్ స్క్వేర్ అంటే దిస్ ఇస్ a - b హోల్ స్క్వేర్ ఫార్ములా. a² - 2ab + b స్క్వేర్ లేదా a² + b² - 2ab ఏదైనా ఒకటి మీ ఫార్ములేషన్ వచ్చింది వేసుకోండి. ఇక్కడ a² - 2ab + b స్క్వేర్ రాసాను. నెక్స్ట్ అలాగే బీటా -3 హోల్ స్క్వేర్ అంటే ఇది కూడా a - b హోల్ స్క్వేర్ ఫార్ములాని. β² - 6β + 9 ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా +3 హోల్ స్క్వేర్ రాసుకుంటాము. అలాగే బీటా -5 హోల్ స్క్వేర్ కూడా రాసుకుంటాం.
నౌ క్లియర్లీ ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్లో 2 సైడ్స్ ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ అవుట్ ఆల్ఫా స్క్వేర్ అండ్ బీటా స్క్వేర్. ఇక రిమైనింగ్ టర్మ్స్ ఏమి ఉన్నాయి చూడండి. ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ క్యాన్సిల్ చేసుకొని మీ నోట్స్లో కూడా జస్ట్ స్ట్రైక్ ఆఫ్ చేసుకోండి. జస్ట్ ఒక లైన్ థిన్ లైన్తో స్ట్రైక్ ఆఫ్ చేసుకోండి. ఇక మిగిలింది చూడండి నెక్స్ట్ స్టెప్లో. దట్ ఇంప్లైస్ -2 ఆల్ఫా -6 బీటా కాన్స్టెంట్ 1 + 9 10 అవుతుందిరా. 9 కూడా క్యాన్సిల్ చేసేసుకోవచ్చు కదా. ఓకే, నో ప్రాబ్లం. 9 కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు. 9 కూడా చేసుకోవచ్చురా. కాకపోతే మళ్ళీ మీరు రాసుకున్న స్టెప్ మార్చుకోవాల్సి వస్తుంది మళ్ళీ. అందుకని సరే ప్రజెంట్ అలా చేసేసేయండి. ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ 6 ఆల్ఫా -10 బీటా +34. సో ఇక్కడ మనకి ఆల్ఫా జనరల్గా స్ట్రైట్ లైన్లో ఫస్ట్ టర్మ్ కోఎఫిషియంట్ ఎప్పుడు పాజిటివ్ ఉండేటప్పుడు చూసుకుంటాం. అలా రూల్ ఏం లేదు. సో పాజిటివ్ ఉండాల్సిందేనా సార్ కంపల్సరీ అంటే అది రూల్ ఏం లేదు. అది ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సిలో ఏఎక్స్ మైనస్ బీవై ప్లస్ సిలో ఫస్ట్ టర్మ్ ఎప్పుడు మనం పాజిటివ్గా అనుకుంటుంటాం కాబట్టి అప్పుడు ఈ -2 ఈ లెఫ్ట్ సైడ్ టర్మ్స్ రైట్ సైడ్ తీసుకెళ్ళండి. -2 ఆల్ఫా రైట్ సైడ్ అయితే +2 ఆల్ఫా అవుతుంది. 6 ఆల్ఫా +2 ఆల్ఫా 8 ఆల్ఫా. -6 బీటా రైట్ సైడ్ వెళ్తే +6 బీటారా. +6 బీటా -10 బీటా -4 బీటా అవుతుంది. అలాగే +10 రైట్ సైడ్ వెళ్తే -10 అవుతుంది. 34 -10 24 అవుతుంది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఇందులో 4th టేబుల్ క్యాన్సిల్ చేసుకుంటే దట్ ఈస్ 2 ఆల్ఫా -బీటా +6 = 0. దట్ ఈస్ ఈక్వేషన్ 1. నెక్స్ట్ అంటే ఇప్పుడు SA² = SB² చేసుకుంటే ఇలా ఒక రిలేషన్ వచ్చింది. సేమ్ ప్రొసీజర్ SA² = SC² చేసుకోండి. మీ డౌట్ రావచ్చు, సార్ SA² = SC² చేయాలా, SB² = SC² చేసుకోకూడదా అంటే బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. నో ప్రాబ్లం. ఏదైనా ఇంకొక రిలేషన్ కావాలి మనకు ఆల్ఫా బీటాల్లో. ఆల్ఫా బీటాల్లో 2 రిలేషన్స్ ఉంటే ఆ 2 రిలేషన్స్ నుంచి ఆ ఆల్ఫా బీటాలో మనం సాల్వ్ చేసుకోవచ్చు. రైట్. SA² అంటే ఇందాక లెఫ్ట్ సైడ్ ఏది ఉందో అదే యాజ్ ఇట్ ఈస్గా రాస్తాము. రైట్ సైడ్ ఇప్పుడు SC² ఫార్ములా ప్రకారం SC చూసుకొని ఇలా వస్తుంది. ఆల్ఫా -5² + బీటా +1². సేమ్ ప్రొసీజర్ మళ్ళీ A - B² ఇక్కడేమో A + B² ఫార్ములా వేసుకుంటాము. అగైన్ మనకి ఆల్ఫా² బీటా² క్యాన్సిల్ అవుతుంది. మళ్ళీ మనకి ఆ రిలేషన్ ఇలా ఉంటుంది. -2 ఆల్ఫా -6 బీటా +10 = -10 ఆల్ఫా +2 బీటా +26 అవుతుంది. ఈసారి ఇక్కడ నెగిటివ్ నెంబర్ రైట్ సైడ్ ఎక్కువ ఉంది కాబట్టి అదే లెఫ్ట్ సైడ్ తీసుకొద్దాం. ఇప్పుడు -10 ఆల్ఫా లెఫ్ట్ సైడ్కి వస్తే +10 ఆల్ఫా +10 ఆల్ఫా -2 ఆల్ఫా అంటే 8 ఆల్ఫా వస్తుంది. అలాగే +2 బీటా లెఫ్ట్ సైడ్కి వస్తే -2 బీటా -6 బీటా -2 బీటా -8 బీటా. అలాగే 26 లెఫ్ట్ సైడ్కి వస్తే -26 10 - 26 -16 = 0. అగైన్ ఇక్కడ 8th టేబుల్ మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ఆల్ఫా -బీటా -2 = 0. దట్ ఈస్ ఈక్వేషన్ 2. నౌ సాల్వింగ్ 1 and 2. మరి 1 and 2 సాల్వ్ చేసుకోవడం అగైన్ యూ కెన్ యూజ్ క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ ఆర్ ఎలిమినేషన్ ప్రాసెస్. సో మనకి 2D కోఆర్డినేట్ సిస్టమ్ చెప్పినప్పుడు మనకి అప్పటికి క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ తెలియదు కాబట్టి అక్కడ ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారానే చేసాం. మీరు ఎవరైనా డౌట్ వస్తే ఒకవేళ అక్కడ 2D కోఆర్డినేట్ సిస్టమ్ వీడియోస్ చూడండి. సర్కమ్ సెంటర్ అని హెడ్డింగ్ పెట్టి ఉంటాయి. ఆ వీడియోస్ కూడా ఆ సర్కమ్ సెంటర్ దగ్గర ప్రాబ్లమ్స్ చేసాము. బై సాల్వింగ్ 1 and 2. 1 ఈక్వేషన్ ప్రీవియస్ స్లైడ్లో ఉంది కాబట్టి ఇక్కడ రాసాము రా. మళ్ళీ 2 ఆల్ఫా బీటా +6 = 0. సో ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ మెథడే చేస్తున్నాము. రైట్. ఫస్ట్ ఈక్వేషన్లో సెకండ్ కోఎఫిషియంట్ నుంచి స్టార్ట్ చేయాలి మనం. అంటే ఇది -1 6 2 -1. అలాగే సెకండ్ ఈక్వేషన్ కోఎఫిషియంట్స్ కూడా సెకండ్ టర్మ్ నుంచే స్టార్ట్ చేయాలి. -1 -2 1 -1. అగైన్ ఆల్ఫా డివైడెడ్ బై AD - BC కాన్సెప్ట్. -1 × -2 +2 అవుతుంది. 2 minus of again this is -6 అంటే 2 - of -6 అంటే 2 + 6. that is alpha by 2 + 6.
is equal to beta divided by 6 minus of minus 4 అంటే 6 plus 4 అవుతుంది is equal to 1 divided by minus 2 plus 1 అవుతుంది. That means alpha by 8 is equal to beta by 10 is equal to 1 by minus 1 అంటే minus 1 రాసుకోవచ్చు. అంటే సింపుల్గా ఇది మొత్తం డైరెక్ట్గా మనం -1 అని రాసుకుంటే అప్పుడు ఆల్ఫా బై 8 ఈక్వల్ టు -1 దెన్ ఆల్ఫా ఈక్వల్ టు -8 అలాగే బీటా ఈజ్ ఈక్వల్ టు -10. సో ఆల్ఫా వాల్యూ -8 బీటా వాల్యూ -10 బట్ ఆల్ఫా బీటా ఈజ్ నథింగ్ బట్ సర్కమ్ సెంటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీని అజ్యూమ్ చేసుకున్నాం కాబట్టి therefore circum center is equal to -8, -10. చూడండి ఎవరికైనా డౌట్స్ ఉన్నాయి ప్రొసీజర్లో అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఎందుకంటే ఇక సర్కమ్ సెంటర్ మనకి ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇచ్చినా సరే ముందు పాయింట్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటాము. పాయింట్ క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత ఇంక ఇదే ప్రొసీజర్ స్టార్ట్ చేసుకుంటాం మనం. సో ఎస్ఏ ఈక్వల్ టు ఎస్బి ఈక్వల్ టు ఎస్సి దాన్ని స్క్వేరింగ్ చేసుకుంటే ఎస్ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఎస్బి స్క్వేర్ ఈక్వల్ టు ఎస్సి స్క్వేర్. సో దాని నుంచి ఒక 2 రిలేషన్స్ ఆల్ఫాబేటాల్లో డ్రా చేసుకుంటాము. ఆ 2 రిలేషన్స్ని సాల్వ్ చేసుకుంటే వచ్చేది ఆల్ఫా బీటా వాల్యూస్, దట్ ఈస్ సర్కమ్ సెంటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్ రైజ్. దీనికన్నా కూడా నెక్స్ట్ది ఇంకా ఇంపార్టెంట్. అంటే జనరల్గా సో ఇది జస్ట్ 2 రిలేషన్స్ డైరెక్ట్ పాయింట్స్ ఇస్తున్నాడు కాబట్టి డైరెక్ట్గా రిలేషన్స్ని ఫ్రేమ్ చేసుకొని సాల్వ్ చేసుకుంటాం మనం. బట్ అదే నెక్స్ట్ మోడల్ చూడండి ఒకసారి. సేమ్ ఇది కూడా ఫైండ్ ద సర్కమ్ సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద లైన్స్ 3x - y - 5 = 0, x + 2y - 4 = 0, 5x + 3y + 1 = 0. ఇలా 3 స్ట్రైట్ లైన్స్ ఇచ్చాడు. ఈ 3 స్ట్రైట్ లైన్స్ ఒక ట్రయాంగిల్ ని ఫామ్ చేస్తే ఆ ట్రయాంగిల్ యొక్క సర్కమ్ సెంటర్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. మరి ఇప్పుడు మనకి ఇప్పుడు చేసిన ప్రొసీజర్ ఏమో వర్టిసిస్ తెలిసినప్పుడే సర్కమ్ సెంటర్ ఫైండ్ అవుట్ చేసాం. అంటే ఇక్కడ ఏం చేయాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ బై సాల్వింగ్ దీస్ లైన్స్ టేకెన్ టు ఎట్ ఏ టైం 2 లైన్స్ తీసుకొని సాల్వ్ చేసుకున్నట్లయితే మనకు వర్టిసిస్ ఆఫ్ ట్రయాంగిల్ వస్తాయిరా. ఇక ఆ తర్వాత మళ్ళీ ఆ ప్రీవియస్ ప్రొసీజరే చేసుకుంటాం. కాబట్టి ఫస్ట్ ఏం చేద్దామంటే సో ఇప్పుడు ఈ 3 ఈక్వేషన్స్ నేమ్స్ ఇవ్వండి. 1, 2, 3 ఇవ్వండి. గివెన్ లైన్స్ ఆర్ 5x + 3y + 1 = 0. సరే ఈ లైన్ ముందు రాసాను, ఏదైనా పర్లేదు, నో ప్రాబ్లం. నెక్స్ట్ 3x - y - 5 = 0 అండ్ x + 2y - 4 = 0. ఇలా 1, 2, 3 ఇచ్చేయండి. అప్పుడు ఈ రెండింటి యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్కి ఒక పేరు పెడదాం. లెట్ సమ్ ఏ అనుకోవచ్చు. ఈ రెండింటి యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్కి బి అని నేమ్ ఇవ్వండి. ఈ రెండింటి యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్కి సి ఇవ్వండి. Let A be the point of intersection of 1 and 2. Again point of intersection. మీ చాయిస్, ఎలాగైనా సాల్వ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ మెథడే చేస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ లైన్లో కోఎఫిషియెంట్స్ 3, 1, 5, 3 వేసుకోవాలి మనం. 3, 1, 5, 3. సెకండ్ లైన్ కోఎఫిషియెంట్స్ -1, -5, 3, -1. అగైన్ x డివైడెడ్ బై -15 ఇక్కడ +1 అయిపోతుంది. అప్పుడు -15 + 1 ఈజ్ ఈక్వల్ y డివైడెడ్ బై 3 + 25 ఈజ్ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై -5 - 9. therefore అప్పుడు x బై -14 ఈజ్ ఈక్వల్ టు y బై 28 ఈజ్ ఈక్వల్ టు 1 బై -14 వస్తుంది. therefore అప్పుడు x వాల్యూ కావాలంటే ఈ రెండు ఈక్వల్ చేయండి. x ఈజ్ ఈక్వల్ టు 1, y ఈక్వల్ టు -2 వస్తుంది. therefore పాయింట్ ఏ 1, -2 అయిపోయింది. అలాగే మిగతావి కూడా పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ సాల్వ్ చేయండి అన్నీ కూడా. లెట్ బి బి ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 and 3. మరి ఇప్పుడు ఆ 2, 3 లైన్స్ మరి ఒకసారి చూసుకుంటే మీరు ఆ 2, 3 చూసి ఇక్కడ వేసుకోండి డైరెక్ట్గా. 2, 3 కాబట్టి ఆ 2 ఈక్వేషన్స్ సెకండ్ ఈక్వేషన్ అలాగే ఉంచేసాం మనం. 1 - 5, 3, 1 - 1.
థర్డ్ ఈక్వేషన్కి వచ్చేటప్పటికి 2 - 4 1 2. అగైన్ ఎక్స్ డివైడెడ్ బై 4 + 10 వస్తుంది మళ్ళీ ఈజ్ ఈక్వల్ టు వై డివైడెడ్ బై -5 + 20 సారీ -5 + 12. అలాగే 1 డివైడెడ్ బై 6 + 1. అప్పుడు x/14 ఈజ్ ఈక్వల్ టు y/7 ఈజ్ ఈక్వల్ టు 1/7. దెన్ x వాల్యూ 2, y వాల్యూ 1 వస్తుంది. Therefore point B 2, 1. నెక్స్ట్ అదే విధంగా let C be the point of intersection of 1 and 3. అంటే 1ని 3ని సాల్వ్ చేసుకోవాలిరా. సో ఆ 1 ఈక్వేషన్ థర్డ్ ఈక్వేషన్ యొక్క కోఎఫిషియెంట్స్ రాయండి. థర్డ్ ఈక్వేషన్ కోఎఫిషియెంట్స్ 2 - 4 1 2. అలాగే 1 యొక్క కోఎఫిషియెంట్స్ 3 1 5 3. అగైన్ x డివైడెడ్ బై 2 + 12 వస్తుంది. అలాగే y డివైడెడ్ బై -20 - 1 వస్తుంది. 1 డివైడెడ్ బై 3 - 10 అవుతుంది. సో అగైన్ దీని నుంచి x/14 ఈజ్ ఈక్వల్ టు y/-21 ఈక్వల్ టు 1/-7. So by equating x and y terms to constant, we get x value 14/-7 అంటే -2, y value -21/-7 అంటే +3. x equal to -2, y equal to 3. Therefore C point -2, 3. సో ఇలా మనం పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ సాల్వ్ చేసుకోవాలిరా. వన్స్ ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ సాల్వ్ చేసుకున్న తర్వాత ఇక మళ్ళీ సేమ్ ప్రొసీజర్ లెట్ S ఆల్ఫా కామా బీటా బి ద సర్కమ్ సెంటర్. ఆ తర్వాత SA ఈక్వల్ టు SB ఈక్వల్ టు SC. స్క్వేరింగ్ అని సెట్ చేసుకుంటే SA² ఈక్వల్ టు SB² ఈక్వల్ టు SC². అంటే ఆ ABCలు మనకు ప్రీవియస్ స్లైడ్స్లో వెళ్ళినాయి కాబట్టి నాకు కావాలని ఇక్కడ రాసుకున్నాను నేను. ఇప్పుడు S పాయింట్ A పాయింట్ SA². సో ఫస్ట్ కండిషన్ SA² ఈక్వల్ టు SB² ఇంప్లైస్. సో SA² అంటే సో దట్ ఈస్ x ఆల్ఫా -1 హోల్ స్క్వేర్ ప్లస్ బీటా +2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు SB². అంటే ఇది బి పాయింట్ ఇక్కడ ఉంది. ఆల్ఫా -2 హోల్ స్క్వేర్ ప్లస్ బీటా -1 హోల్ స్క్వేర్. ఇంకా సేమ్ అంటే ప్రీవియస్ ప్రాబ్లంలో ఎలా చేసామో ఇంకా అవే స్టెప్స్ ఇక్కడ చేసుకుంటాం మళ్ళీ మనం. కేవలం ఎక్స్ట్రా వర్క్ ఏంటి అంటే ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ సాల్వ్ చేయటం. ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ అనేవి మీరు క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ ద్వారా చేసుకోవచ్చు, లేదా ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా కూడా చేసుకోవచ్చు. అది చాయిస్ ఈజ్ యువర్స్. బట్ అట్లా డైరెక్ట్గా మెథడ్ క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ ద్వారా చేస్తే డైరెక్ట్గా వచ్చేస్తాయని చెప్పేసి నేను ఎక్కువగా అదే ప్రిఫర్ చేస్తాను. ఆల్రెడీ మీకు క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ నేర్పేటప్పుడే చెప్పాను. వన్స్ దీనికి అలవాటు పడితే మనం ఆ ఎలిమినేషన్ ప్రాసెస్ను నెగ్లెక్ట్ చేసేస్తాం, అసలు దాన్ని పట్టించుకోం ఇంకా. రైట్, ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసుకుందాం. కాబట్టి అలవాటు అయ్యేంత వరకు మాత్రం చాలా కేర్ఫుల్గా చేయాలి. క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ అలవాటు కావడానికి మనం నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ -AD - BC ఫార్మాట్ క్రాస్ చేసేటప్పుడు ఫస్ట్ ప్రొడక్ట్ మైనస్ సెకండ్ ప్రొడక్ట్ వేస్తాం. ఆ మైనస్ వేసే దగ్గర కొంతమంది మిస్టేక్స్ చేస్తారు. అందుకని అలా మైనస్ల దగ్గర మిస్టేక్స్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఎలిమినేషన్ ప్రాసెస్ ప్రిఫర్ చేయండి. రైట్, సో ఇప్పుడు అగైన్ A - B హోల్ స్క్వేర్ A + B హోల్ స్క్వేర్ ఫార్ములా వేయండి. ఆల్ఫా స్క్వేర్ -2 ఆల్ఫా +1 ప్లస్ బీటా స్క్వేర్ +4 బీటా +4 is equal to right side again alpha -2 whole square అంటే alpha square -4 alpha +4 plus beta square -2 beta +1. again alpha square beta square ఇక్కడ 1 4లు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. సరే, ముందు నేను ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్లో క్యాన్సిల్ చేశాను. తర్వాత ఇక్కడ కాన్స్టెంట్ 4 + 1 5, ఇటు కూడా కాన్స్టెంట్ 4 + 1 5, అది కూడా క్యాన్సిల్ అవుతుంది నెక్స్ట్ స్టెప్లో. ఈ -4 ఆల్ఫా -2 బీటా లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే అప్పుడు 2 ఆల్ఫా + 6 బీటా ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఈస్ ఈక్వేషన్ 4 అయిపోయింది ఇక్కడ.
ఎందుకంటే ఆల్రెడీ ఇచ్చిన లైన్స్ 3 ఉన్నాయి కాబట్టి వాటికి 1 2 3 నేమ్స్ ఇచ్చాము. ఇక్కడ 4 అవుతుంది. కావాలంటే ఇందులో మళ్ళీ మనం 2 కట్ చేసుకోవచ్చు. ఆల్ఫా ప్లస్ 3 బీటా ఈక్వల్ టు 0 కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఎస్ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఎస్సి స్క్వేర్. ఎస్ఏ స్క్వేర్ అంటే ఈ టర్మ్ యాజ్ ఇట్ ఈస్ గా రాసుకుంటాం. ఎస్సి స్క్వేర్ అంటే అప్పుడు ఆల్ఫా ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ బీటా మైనస్ 3 హోల్ స్క్వేర్ వస్తుంది. ఎస్సి స్క్వేర్ వాల్యూ అగైన్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో వేసుకోండి. అగైన్ ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్లు క్యాన్సిల్ చేసుకోండి. రిమైనింగ్ -2 ఆల్ఫా ప్లస్ 4 బీటా ప్లస్ 5 లెఫ్ట్ సైడ్ అవుతుంది. రైట్ సైడ్ 4 ఆల్ఫా మైనస్ 6 బీటా ప్లస్ 13 అవుతుంది. ఇక్కడ ఆల్ఫా కోఎఫిషియంట్ పాజిటివ్ ఉంది కాబట్టి అప్పుడు లెఫ్ట్ టర్మ్స్ రైట్ సైడ్ తీసుకొచ్చేయండి. సో అప్పుడు 6 ఆల్ఫా మైనస్ 10 బీటా ప్లస్ 8 ఈక్వల్ టు 0. సో దీంట్లో ఇలా ఉంచేసుకోవచ్చు, లేదా దీంట్లో 2 కట్ చేసుకోవచ్చు కాబట్టి అప్పుడు 3 ఆల్ఫా మైనస్ 5 బీటా ప్లస్ 4 ఈక్వల్ టు 0. దట్ ఈస్ ఈక్వేషన్ 5. నౌ సాల్వింగ్ 4 and 5. సో మనం చేసింది అదే ప్రీవియస్ లో. సో 4 5ని సాల్వ్ చేసుకోవాలి. సో 4th ఈక్వేషన్ 5th ఈక్వేషన్ బై సాల్వింగ్ 4 and 5. మళ్ళీ దీనికి నేను క్రాస్ మల్టిప్లికేషన్ మెథడే చేశాను. చూడండి ఒకసారి. సెకండ్ టర్మ్ కోఎఫిషియంట్ నుంచి స్టార్ట్ చేయాలి. 6 రాశాను. నెక్స్ట్ ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ మిస్ అయిపోయింది. కాన్స్టెంట్ టర్మ్ మిస్ అయింది కాబట్టి దాని ప్లేస్లో 0 పెట్టుకోవాలి, అంతేగాని మళ్ళీ 2 దగ్గరకు రాకూడదు. కాన్స్టెంట్ టర్మ్ లేదు కాబట్టి 0 రాసుకుంటాం. అది 0 2 6. ఇంకా మీరు కొంచెం ఈజీగా ఉండాలంటే ఆల్ఫా ప్లస్ 3 బీటా ఈక్వల్ టు 0 రాసుకుంటారా, బెస్ట్ ఉంటుంది. సరే ఇక్కడ చేసాం కాబట్టి ఇంకా మళ్ళీ దాన్ని ఇప్పుడు మార్చలేము మనం. మీరు క్లాస్ నోట్స్లో కూడా నోట్ చేసుకుంటారు కాబట్టి ఇంకా అలా వదిలేసేయండి, ఏం కాదు. సో బీటా కోఎఫిషియంట్ 6 ఉంది, తర్వాత కాన్స్టెంట్ మిస్ అయింది కాబట్టి 0, తర్వాత 2, తర్వాత మళ్ళీ 6. నెక్స్ట్ ఇక్కడ బీటా కోఎఫిషియంట్ -5 4 3 -5 వస్తుంది. అగైన్ ఆల్ఫా డివైడెడ్ బై 24 - 0 ఆర్ ప్లస్ 0, ప్లస్ ఎట్లయినా పర్లేదు, -0 అయినా ప్లస్ 0 అయినా ఒకటే కాబట్టి నో ప్రాబ్లం. నెక్స్ట్ బీటా డివైడెడ్ బై 0 - 8. నెక్స్ట్ 1 డివైడెడ్ బై -10 - 18. So therefore alpha divided by 24 is equal to beta divided by -8, that is equal to 1 divided by -28. సో ఇప్పుడు ఆల్ఫా వాల్యూ కావాలనుకోండి, ఆల్ఫా వాల్యూని కాన్స్టెంట్కి ఈక్వల్ చేయాలి. అప్పుడు 24 పైకి వెళ్తుంది, అంటే ఆల్ఫా వాల్యూ 24 by -28. -28. సో మనకి ఇక్కడ 4th టేబుల్ క్యాన్సిల్ చేసుకుంటే 4 6 4 7 క్యాన్సిల్ అవుతుంది, 6 by -7 అంటే -6/7. అలాగే బీటా వాల్యూ -8 by -28 వస్తుంది. ఇక్కడ 4th టేబుల్ క్యాన్సిల్ చేసుకుంటే 4 2 4 7 మైనస్ క్యాన్సిల్ అవుతుంది. సో ఆల్ఫా వాల్యూ -6/7, బీటా వాల్యూ 2/7. Therefore circumcenter is equal to -6/7, 2/7. సో ఇలా అంటే మనకి వర్టిసిస్ ఇచ్చినప్పుడు జస్ట్ 2 స్లైడ్స్ వచ్చింది. అదే స్ట్రైట్ లైన్స్ ఇచ్చినారు అనుకోండి, ఆటోమేటిక్గా పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ సాల్వ్ చేయాలి కాబట్టి ఇంకొక 2 స్లైడ్స్ పెరిగిపోయింది మనకి. సో మెథడ్ అంటే ప్రాబ్లం ఎలా ఇచ్చినా, అంటే పాయింట్స్ ఇచ్చి సర్కమ్ సెంటర్ ఫైండ్ అవుట్ చేయమన్నా, అలాగే స్ట్రైట్ లైన్స్ ఇచ్చి సర్కమ్ సెంటర్ ఫైండ్ అవుట్ చేయమన్నా, మనం చేయాల్సింది మనకి వర్టిసిస్ ఫస్ట్ కావాలి. వర్టిసిస్ తెలిసిన తర్వాత లేకపోతే ఎస్ ఆల్ఫా కామా బీటా బి ద సర్కమ్ సెంటర్ అనుకుంటే దాని ద రిలేషన్ ఈజ్ ఎస్ఏ ఈక్వల్ టు ఎస్బి ఈక్వల్ టు ఎస్సి. దాన్ని యూస్ చేసుకొని 2 రిలేషన్స్ ఆల్ఫా బీటాల్లో తెచ్చుకొని ఆ 2 రిలేషన్స్ని సాల్వ్ చేసుకుంటే వచ్చేది సర్కమ్ సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ అవుతుంది. సో ఇప్పుడు మీరు టెక్స్ట్ బుక్లో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. సో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో ప్రాబ్లం నెంబర్ 1లో ఇప్పుడు మనం ఒక ప్రాబ్లం చేసాంరా.
ఇక రిమైనింగ్ 2 ప్రాబ్లమ్స్ అంటే ఫస్ట్ బిట్ థర్డ్ బిట్ మీరు చేయాలి. అలాగే ప్రాబ్లం నెంబర్ 2లో ఇప్పుడు మనం చేసింది సెకండ్ బిట్ చేసాము, ఫస్ట్ బిట్ మీరు చేయాలి. సర్కంసెంటర్ కనుక్కునేటువంటి ప్రొసీజర్ అది. రైట్, నెక్స్ట్ మరి ఆర్థో సెంటర్ క్యాలిక్యులేట్ చేద్దాం. సేమ్ ఇది కూడా ఈజీగా ఉంటుంది. ఆర్థో సెంటర్ సర్కమ్ సెంటర్ కన్నా కూడా ఆర్థో సెంటర్ ప్రాబ్లమ్సే బాగా వెరీ ఇంపార్టెంట్, మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్, ఫస్ట్ హౌ టు ఫైండ్ ద ఆర్థో సెంటర్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద పాయింట్స్. సరే, ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, నాకు జాగ్రత్తగా చెప్పండి. వాట్ ఈస్ సర్కమ్ సెంటర్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్? Hypotenuse. Point of hypotenuse. వెరీ గుడ్, మిడ్ పాయింట్ ఆఫ్ హైపోటెన్యూస్. అలాగే సర్కమ్ సెంటర్ ఆఫ్ ఆర్థో సెంటర్ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. Vertex containing right angle. వెరీ గుడ్, వర్టెక్స్ కంటైనింగ్ రైట్ యాంగిల్ ఆర్ వర్టెక్స్ ఎట్ ద రైట్ యాంగిల్. వెరీ గుడ్. రైట్, ఇప్పుడు మనకి మరి అవన్నీ మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని క్లియర్ చెప్పట్లేదు, ఇక్కడ క్లియర్ గా కూడా లేదు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని. సో కాబట్టి డైరెక్ట్ గా ప్రొసీజర్ ఎలా చేస్తాం. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఆర్థో సెంటర్, ఎవరైనా చెప్పగలరా? ఆర్థో సెంటర్ డెఫినేషన్ ఇన్ ఏ ట్రయాంగిల్ లేదా ఆల్టిట్యూడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఆర్ concurrent. The point of concurrence of altitudes is called orthocenter. వెరీ గుడ్. మరి ఆల్టిట్యూడ్ అంటే హైట్స్. మనకి హైట్స్ అంటే అక్కడ వర్టెక్స్ నుంచి ఆపోజిట్ సైడ్ కి డ్రా చేసినటువంటి పర్పెండిక్యులర్ నే మనం ఆల్టిట్యూడ్ అంటాం రా. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ మరి ట్రయాంగిల్ 3 ఆల్టిట్యూడ్స్ ఉంటాయి, మనకి 3 అవసరం లేదు, జస్ట్ 2 ఆల్టిట్యూడ్స్ కనుక్కుంటే చాలు. అంటే అప్పుడు ఏ నుంచి పాస్ అయ్యే ఒక ఆల్టిట్యూడ్, బి నుంచి పాస్ అయ్యే ఒక ఆల్టిట్యూడ్ కనుక్కొని ఆ రెండింటి యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కుంటే వచ్చేదే ఆర్థో సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ అవుతుంది. మరి ఇప్పుడు డయాగ్రామ్ చూసి జాగ్రత్తగా నాకు ఒక ఐడియా ఇవ్వండి. ఇప్పుడు నాకు ఈ ఆల్టిట్యూడ్ ఈక్వేషన్ కనుక్కోవాలిరా. ఈ ఆల్టిట్యూడ్ ఈక్వేషన్ కావాలంటే ఇప్పుడు ఏ పాయింట్ తెలుసు, అంటే ఈ లైన్ మీద పాయింట్ తెలుసు, అంటే ఈ లైన్ యొక్క స్లోప్ తెలిస్తే మనం ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఆల్టిట్యూడ్ త్రూ ఏ కనుక్కోవచ్చు. మరి ఇప్పుడు BC కనుక్కొని పర్పెండిక్యులర్ లైన్ స్లోప్ కనుక్కుంటాం. అది సో ఇక్కడ ఆల్టిట్యూడ్ అంటే మిడ్ పాయింట్ నుంచి పాస్ అవ్వాలని రూల్ ఏం లేదురా. ఒక కేవలం మీడియన్స్ మాత్రమే మిడ్ పాయింట్స్ నుంచి పాస్ అవుతాయి. సో ఇక్కడ మనకి ఆల్టిట్యూడ్ అంటే మిడ్ పాయింట్ నుంచి పాస్ అవ్వచ్చు, పాస్ కాకపోవచ్చు. ఒక ఈక్వేటర్ ట్రయాంగిల్ లో మాత్రమే ఆల్టిట్యూడ్ మిడ్ పాయింట్ ఆఫ్ ఆపోజిట్ సైడ్ నుంచి పాస్ అవుతుంది. అలాగే ఐసోస్లస్ ట్రయాంగిల్ లో కూడా మిడ్ పాయింట్ ఆఫ్ ద సైడ్ నుంచి పాస్ అవుతుంది. బట్ ఇది ట్రయాంగిల్ ఏ టైప్ ఆఫ్ ట్రయాంగిల్ మనకు తెలియదు కాబట్టి అందుకని ఎప్పుడు కూడా ఏంటంటే ఇప్పుడు బీసీ స్లోప్ కనుక్కుంటే ఎం అనుకోండి, అప్పుడు ఏడి మీరు కావాలంటే ఇక్కడ డయాగ్రామ్ కి పాయింట్స్ కూడా మార్క్ చేయండి రా. ఈ ఫుట్ డి అని మార్క్ చేయండి, ఇక్కడ ఈ అని మార్క్ చేసుకోండి. మీరు నోట్స్ లో ఇక్కడ డి ఇక్కడ ఈ మార్క్ చేసుకోండి. అంటే అప్పుడు బీసీ స్లోప్ కనుక్కుంటే అప్పుడు ఏడి స్లోప్ వచ్చేస్తుంది మనకి. అంటే బీసీ స్లోప్ ఎం అయితే అప్పుడు ఏడి స్లోప్ -1/m. సో అప్పుడు పాయింట్ ఏ తెలుసు, స్లోప్ తెలుస్తుంది. స్లోప్ పాయింట్ ఫామ్ యూస్ చేసుకొని అప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ఆల్టిట్యూడ్ త్రూ ఏ కనుక్కోవచ్చు. అలాగే ఏసీ స్లోప్ కనుక్కుంటే దాని నుంచి ఇక్కడ బిఈ స్లోప్ వచ్చేస్తుంది. స్లోప్ పాయింట్ బి తెలుసు కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ ఆల్టిట్యూడ్ త్రూ బి కనుక్కోవచ్చు మనం. సో 2 ఆల్టిట్యూడ్స్ ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేసి ఆ రెండింటి యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేస్తే వచ్చేదే మనకి ఆర్థో సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ అవుతుంది. రైట్, ఎలా చేస్తున్నామో చూడండి. ఇప్పుడు మనం ఆ పాయింట్స్ ఇచ్చారు కానీ వాటికి నేమ్స్ ఏమి ఇవ్వలేదు కాబట్టి ఏబిసి అని నేమ్స్ ఇచ్చాము మనం. లెట్ ఏ -2, -1, బి 6, -1, సి 2, 5. డయాగ్రామ్ చూసి మీరు ఆన్సర్ డైరెక్ట్ గా ప్రాబ్లం స్టార్ట్ చేసుకోవచ్చు మీరు. సో ఆర్థో సెంటర్ ఈజ్ నథింగ్ బట్ అ పాయింట్ ఆఫ్ కంకరెన్స్ ఆఫ్ ఆల్టిట్యూడ్స్. దానికన్నా స్లోప్ ఆఫ్ బీసీ డైరెక్ట్ గా స్టార్ట్ చేసాం. స్లోప్ ఆఫ్ బీసీ అంటే ఫార్ములా ఏంటి స్లోప్ కనుక్కోవడానికి? x2 - y1 / x2 - x1. ఇక్కడ ఫస్ట్ కాబట్టి అక్కడ ఒక స్టెప్ రాస్తే రాసుకోండి, బాగుంటుంది. y2 - y1 / x2 - x1 అని ఒక రాసుకోండి అక్కడ. తర్వాత అప్పుడు
5 minus half minus 1, 5 plus 1, 6 by 2 minus 6. అంటే అప్పుడు 6 by minus 4 అవుతుందిరా. అంటే దట్ ఈస్ minus 3 by 2. That is slope of BC. But we want to find slope of altitude. So therefore slope of the altitude through A is equal to minus 1 by m రాయాలి మనం. అంటే plus 2 by 3 అవుతుంది. అంటే దీని రెసిప్రోకల్ విత్ ఆపోజిట్ సైన్ అంటే 2 by 3. సో అప్పుడు ఆల్టిట్యూడ్ త్రూ ఏ స్లోప్ తెలుసు, పాయింట్ ఏ తెలుసు. దేర్ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ ఆల్టిట్యూడ్ త్రూ ఏ ఈజ్, సో y మైనస్ అంటే ఏ పాయింట్ స్లోప్ ఏమో 2 by 3, పాయింట్ -2 కామా -1 స్లోప్ 2 by 3. అంటే y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x అని ఫార్ములా వేసుకుంటే అప్పుడు y ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2 by 3 ఇంటూ x ప్లస్ 2. నౌ టేక్ క్రాస్ మల్టిప్లికేషన్. That is a 3y plus 3 is equal to ఈ 2 inside multiply చేసుకోండి 2x plus 4 అవుతుంది. 3y plus 3 is equal to 2x plus 4. అప్పుడు 3y plus 3 రైట్ సైడ్ తీసుకెళ్తే that is a 2x minus 3y plus 1 is equal to 0. This is one altitude, that is altitude through A అయిపోయింది. అలాగే altitude through B కనుక్కుందాము. అది కనుక్కోవాలి అంటే ఫస్ట్ AC స్లోప్ కనుక్కొని సేమ్ ఇలాగే స్లోప్ ఆఫ్ ఏసీ తర్వాత స్లోప్ ఆఫ్ ఆల్టిట్యూడ్ త్రూ బి అని రాసుకొని తర్వాత ఈక్వేషన్ ఆఫ్ ఆల్టిట్యూడ్ త్రూ బి సేమ్ స్టెప్స్ ఏ ప్లేస్ లో బి రాస్తాం అంతే. సో ఇప్పుడు బీసీ ఇక్కడే కనబడుతుంది చూడండి. సారీ ఏసీలు ఇక్కడే ఉన్నాయి. అప్పుడు ఏసీ స్లోప్ ఎంత అవుతుందంటే 5 minus half minus 1 6 అవుతుంది. అప్పుడు 6 by 2 plus 2 4 6 by 4 అవుతుంది స్లోప్ ఆఫ్ ఏసీ. చూడండి ఇక్కడ క్లియర్ గా పాయింట్స్ మెన్షన్ చేసాము. స్లోప్ ఆఫ్ ఏసీ సో అప్పుడు 5 plus 1 by 2 plus 2 దట్ ఇస్ 6 by 4 అంటే 3 by 2 వస్తుంది. సో అప్పుడు స్లోప్ ఆఫ్ ఆల్టిట్యూడ్ త్రూ బి ఈజ్ ఈక్వల్ టు -1 by m అంటే డైరెక్ట్ గా -2 by 3. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ ఆల్టిట్యూడ్ త్రూ బి ఈజ్ అంటే పాయింట్ బి 6 కామా -1 రా. అంటే x1 y1 వాల్యూ 6 కామా -1. మనకు ఫార్ములా y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x అని ఫార్ములా ప్రకారం అప్పుడు y ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు -2 by 3 ఇంటూ x మైనస్ 6. అగైన్ టేక్ క్రాస్ మల్టిప్లికేషన్. దట్ ఈస్ 3y ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు ఇది -2తో లోపలికి మల్టిప్లై చేయాలి అంటే -2x ప్లస్ 12 అవుతుంది. ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ నెగిటివ్ ఉంది కాబట్టి అప్పుడు ఈ టర్మ్స్ లెఫ్ట్ సైడ్ పట్టండి. 2x plus 3y plus 15 ఈక్వల్ టు 0, సారీ -9 ఈక్వల్ టు 0. అది సెకండ్ ఈక్వేషన్. సో 2 ఆల్టిట్యూడ్స్ వచ్చాయి చాలు, మనకి 3 కనుక్కోవాల్సిన అవసరం లేదు. 2 ఆల్టిట్యూడ్స్ కనుక్కోండి ఆ రెండింటి యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆర్థో సెంటర్ అవుతుంది. నౌ సాల్వింగ్ 1 and 2 లేదా లెట్ P be the ఆర్థో సెంటర్, then P is the point of intersection of 1 and 2. ఇక్కడ ఈక్వేషన్ 1 మళ్ళీ మనకు అవసరం కాబట్టి రాశాను. సో ఇక్కడ ఈ సాల్వింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. చూడండి ఇది +3y ఉంది, ఇక్కడ -3y ఉందిరా. చక్కగా ఈ రెండు ఈక్వేషన్స్ ని యాడ్ చేస్తే డైరెక్ట్ గా x వాల్యూ వస్తుంది మనకి. చూడండి అంటే క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ కాకుండా మళ్ళీ మెథడ్ మార్చేస్తున్నాం. అంటే ఏం లేదు, మనకి ఏ మెథడ్ కన్వీనియంట్ గా ఉంటే ఆ మెథడ్ చేసుకుంటాం రా. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కోవటం, అందుకనే 2 మెథడ్స్ ఆల్టర్నేటివ్ గా నేను జంప్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మీకు ఒక ఐడియా ఉండాలి ఏ మెథడ్ అయినా చేసుకోవచ్చు అని, దానికోసమే. రైట్, ఈ రెండింటిని యాడ్ చేస్తున్నాను. అప్పుడు 3y ఎలిమినేట్ అయిపోయి ఇప్పుడు 4x - 8 ఉంటుందిరా ఈక్వల్ టు 0. అంటే 4x ఈజ్ ఈక్వల్ టు 8 అంటే x ఈజ్ ఈక్వల్ టు 2 రా. ఈ ఎక్స్ వాల్యూ 2 1లో కానీ 2లో కానీ దేంట్లోనైనా సబ్స్టిట్యూట్ చేయండి. నేను 1లో సబ్స్టిట్యూట్ చేస్తాను ఫ్రమ్ 1. అప్పుడు 2 × 2 -3y + 1 ఈక్వల్ టు 0. 2 × 2 అంటే 4 + 1 అవుతుంది 5. అప్పుడు 5 ఈజ్ ఈక్వల్ టు 3y అంటే y ఈజ్ ఈక్వల్ టు 5/3. సో అప్పుడు 2, 5/3. దేర్ఫోర్ ఆర్థో సెంటర్ ఈజ్ ఈక్వల్ టు 2, 5/3. So this is the method to find the ortho center of a triangle when vertices are given.
వర్టిసెస్ ఇచ్చినప్పుడు ఆర్థో సెంటర్ కనుక్కున్నటువంటి ప్రాసెస్. మళ్ళీ అదే దీంట్లో రైట్ లైన్స్ ఇచ్చినప్పుడు కూడా ఆర్థో సెంటర్ కనుక్కునే ప్రాసెస్ ఉందిరా. అవి కూడా 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అందులో 2 ప్రాబ్లమ్స్ మనకి నంబర్ ఆఫ్ టైమ్స్ పబ్లిక్ లో ఇచ్చినవే. రైట్, ఫస్ట్ ఒకసారి అది కూడా డిస్కస్ చేసుకున్నారా, ఎవరు లీవ్ అవుట్ అవ్వద్దు క్లాస్ నుంచి, ఎందుకంటే అది ఎవరికి అయిపోతే ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అయిపోతాయి దాంట్లో. నెక్స్ట్ ఏదైనా 1-2 ప్రాబ్లమ్స్ రేపు నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకోవచ్చు. రైట్, ఇప్పుడు టోటల్గా మనకి ఆర్థో సెంటర్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే జస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ ఆల్టిట్యూడ్స్. ఆల్టిట్యూడ్స్ కావాలి అంటే ఫస్ట్ సైడ్ స్లోప్ కనుక్కొని దాని పర్పెండిక్యులర్ స్లోప్ కనుక్కుంటే ఆల్టిట్యూడ్ స్లోప్ వచ్చేస్తుంది. రైట్, నెక్స్ట్ మరి ఇప్పుడు సైడ్స్ ఇచ్చినప్పుడు ఆర్థో సెంటర్ లా కనుక్కోవాలి. ఫైండ్ ద చెప్పరా ఇప్పుడు చెప్పిన ప్రాబ్లం మళ్ళీ ఒకసారి చెప్పరా సార్?